రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 27న రేవంత్ పదవీకాలం ముగుస్తుండగా ఆ పదవి ఎవరికి కట్టబెట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పీసీసీ రేసులో 4 సీనియర్ నేతలు ఉండగా వారెవరో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ పీసీసీ పోస్ట్ ఎవరికి దక్కనుందనే దానిపై పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా ఈ నెల 27తో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పోస్టుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పలువురు సీనియర్ నేతలు పీసీసీ రేసులో ఉన్నారు. అయితే పీసీసీ పోస్టు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు బీసీ వర్గానికి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పార్టీకి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు గాంధీభవన్లో చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ సైతం ఇందుకు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతల వివరాలను ఢిల్లీకి పంపించాలని టీపీసీసీకి హైకమాండ్ ఆదేశించినట్టు తెలిసింది. పీసీసీ చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలు కూడా ఒకేసారి జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే పీసీసీ చీఫ్ రేసులో బీసీ సామాజిక వర్గానికి చెందిన 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కి, ఎంపీ సురేష్ శెట్కర్ పదవీ కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. వీరిలో నుంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన జగ్గారెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ తనకే ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా పలువురు నేతలు రేసులో ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కూడా పీసీసీ కోసం ట్రై చేస్తున్నారు. సీనియర్ల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాలు సక్సెస్ చేయటం, అగ్రనేతల పర్యటనలు సజావుగా జరిగేలా నిర్వహించటం వంటి వాటిల్లో క్రియాశీలకంగా ఉండే నేతకు ఆ పదవి కట్టబెట్టాలని హైకమాండ్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవర్ని పీసీసీగా నియమిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.